ఏమండి ఉమ్. ఈ రంగు అమ్మాయి ఒంటికి నిండుగా ఉంటుంది కదండి. అమ్మాయి ఒంటికి ఎలా ఉన్నా నీ కంటికి నిండుగా ఉందిగా, ఇంకేం తీసుకో. సర్లేండి. అమ్మాయి రామ్మా, ఈ చీర తీసుకోనా? ఇష్టం, నాకైతేనే ఒకటేనమ్మా. అమ్మాయి భాగ్యం, రా అన్నయ్యా రా. ఏమిటి బావగారు కూడా ఇంటి దగ్గరే ఉన్నారా? ఆ, ఇదేనా రావటం? అవును, సర్కార్ ఎప్పట్లా లేటు. ఏంటి అప్పుడే చీరలు గట్రా కొనేస్తున్నారు? మరి టైం దగ్గర పడుతోంది కదన్నయ్యా. అది కాదు బావారు. నువ్వేమీ కంగారు పడక్కర్లేదయ్యా. నీ కట్నం డబ్బు ముడుపు కట్టి పెట్టాను. ఏమే ఆ 10,000 ఇవ్వబట్రా. ఏ 10,000 అండి? ఏ 10,000 ఏమిటే, ఇంకేదో 10,000 మూట కట్టి పెట్టినట్టు నేను ఇచ్చిన 10,000 పట్టరా. ఆగమ్మా ఆగు, ఆ డబ్బా అలాగే ఉంచు. అదేమిటన్నయ్యా, ముందే కావాలన్నావుగా. ఇప్పుడు అన్నా అనుకో అమ్మా, కానీ కథ కొంచెం ఇప్పుడు అడ్డం జరిగింది. ఆ? అనుకోకుండా 5 రోజులు ముందే వచ్చి డ్యూటీలో జాయిన్ అవ్వమని వాడికి దుబాయ్ దేశం నుంచి ఆర్డర్ వచ్చింది. అంచేత ఒక క్షణం కూడా ఆగడానికి వీల్లేదు నాన్న అని చెప్పేసి నిన్ననే చక్కాబోయాడు. మరో 2 ఏళ్ల దాకా తిరిగి రాడు. తర్వాత చూస్తున్నాం బావారు. మా బావతో నా పెళ్లి 2 ఏళ్ళ దాకా వాయిదా పడింది. ఈలోగా మా నాన్నగారితో చెప్పి మన పెళ్లి కొప్పించగలని ధైర్యం నాకుంది రవి. మీ వాళ్ళు ఒప్పుకుంటే మన అదృష్టవంతులే కమలా. ఎవరైనా చూస్తే బాగుండదు, వెళ్ళరా. ఏం కమలా, బాగున్నావా? ఎవరు నువ్వు? నేను కమలా, గోపాల్. అప్పుడే మర్చిపోయావా? మన ఇద్దరు చిన్నప్పుడు దాగుడు ముతలాడుకున్నాం. ఇప్పుడు చిన్నవాళ్ళం కాదుగా. నీ పెద్దరికమే చాలా ముద్దుగా ఉంది. ఆడినా పాడినా ఇప్పుడే అందం.